నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు సమ్ ఇన్సైట్స్ డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దారు ఫ్రమ్ ద ఫౌండర్ ఆఫ్ హాట్మెయిల్ అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ సబీర్ భాటియా. అతను మన ఇండియన్, హీజ్ ఎ బెంగళూరు నుంచి యూఎస్ వెళ్ళి అక్కడ హాట్మెయిల్ క్రియేట్ చేసి దాన్ని సెల్ అవుట్ చేసి అండ్ హీఈస్ లివింగ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. ఈరోజు తను చెప్పిన కొన్ని విషయాల్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వెల్త్ ఆర్ బీయింగ్ రిచ్. అంటే అతని ప్రకారం కేవలం డబ్బులు సంపాదించడమే ఇంపార్టెంట్ కాదు. మనందరం డబ్బుల గురించే కదా పరిగెడుతున్నాం. ఎవ్రీథింగ్ వాట్ వీ డూ, ప్రతిరోజు ఏం చేసినా డబ్బుల గురించే కదా. మెయిన్లీ డబ్బులు సంపాదించాలి. కానీ అతను ఎంత డబ్బు సంపాదించి జీవితంలో కేవలం డబ్బు సంపాదించడమే కాదు అని అంటున్నారు. ఒకవేళ డబ్బు సంపాదించడం అంతా కాకపోతే ఇంకేంటి, హీస్ టాకింగ్ అబౌట్ అతను జర్నీ గురించి చెప్తున్నారు. అంటే ఆ ప్రయాణం, ఆ డబ్బు సంపాదించే ప్రయాణం ఏదైతే ఉంటుందో కేవలం డబ్బే కాదు, ఆ ప్రయాణం యాక్చువల్లీ ఇంపార్టెంట్. ఆ జర్నీ ఏదైతే చేస్తున్నారో అది ఇంపార్టెంట్, దాంట్లో ఎంజాయ్మెంట్ ఉండాలి. ఓకే, దాంతోపాటు రిలేషన్స్ ఇంపార్టెంట్ అంట, హెల్త్ ఇంపార్టెంట్, అండ్ మన సంతోషంగా ఉండడం కూడా ఇంపార్టెంట్. జనరల్గా మనం ఎప్పుడు ఇనీషియల్ ఫేజ్లో మన కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చాలా హార్డ్ వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించాలన్న కాన్సెప్ట్తో మన హెల్త్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏదైతే మనం పెద్ద అయిన తర్వాత మనకి ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అన్నది చూపిస్తుంది. సో కొంచెం టైం మనం హెల్త్కి వెచ్చించి మనం కొంచెం ఎక్సర్సైజ్లు గట్రా చేసి హెల్తీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్లస్ మన రిలేషన్స్, డబ్బు సంపాదించే ప్రక్రియలో జనరల్గా మన రిలేషన్స్ని కొంతమందిని వదిలేయాల్సి వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ అవనివ్వండి, ఫ్యామిలీ రిలేటివ్స్ అవనివ్వండి, బట్ అట్ లాస్ట్ వరకు వచ్చేది రిలేషన్స్ అని అంట. సో హ్యూమన్ రిలేషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అట్ ద సేమ్ టైం మనం సంతోషంగా కూడా ఉండాలి. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, చేసే పనిలో సంతోషం ఉండాలి, మన జీవితం అంతా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, డబ్బులు సంపాదించి ఎవడికో మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తాం, దాంట్లో 40-50% గవర్నమెంటే తీసుకుంటుంది. ఇంకా ఉపయోగం ఏంటి? డబ్బులు సంపాదించాలి టు లివ్ ఎ గుడ్ లైఫ్, దాంతోపాటు హ్యాపీగా కూడా ఉండాలి, మనకు నచ్చింది కూడా చేస్తూ ఉండాలి. ఓకే, దాని తర్వాత ఎడ్యుకేటింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ రాంగ్ వే. అతను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్తున్నారు. చూడండి, నాకేసే చెప్తున్నాను, 10th చదువుకున్నది ఏది నాకు గుర్తులేదు. అట్లీస్ట్ 90% ఏదైతే చదువుకున్నానో 10th అండ్ +2లో అంటే ఇంటర్లో నాకు ఏవి గుర్తులేవు. అండ్ దోస్ ఆర్ నాట్ అప్లికేబుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఆల్సో. అవునా కదా? అండ్ దాన్ని బేస్ చేసుకుని మన కెపాసిటీ ఏంటో, మన క్యాలిబర్ ఏంటో డిసైడ్ చేస్తున్నారు. జనరల్గా మనం చేసేదంతా మగపే కదా, బట్టి వెళ్ళి ఎగ్జాంపుల్ రాస్తున్నాం. దాంట్లో అంటే బట్టి కాంపిటీషన్ అవ్వాలి, కానీ మన క్యాలిబర్ని టెస్ట్ చేసే కాంపిటీషన్ అవ్వకూడదు ఎగ్జామ్స్ అన్నది. అవునా కదా? అదే అతను కూడా చెప్పింది. దీనివల్ల ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే మన క్రిటికల్ థింకింగ్ కోల్పోతున్నాం, మన ఈక్యూ లెవెల్ ఉండలేదు. అంటే ఈ కాంపిటేటివ్ స్పేస్లో ఎమోషనల్ క్వశ్చన్ అంటే సమ్వాట్ లైక్ మనం టీమ్గా ఫామ్ అయి పనిచేయడమే కుదురుతలేదు మనకి. వీఆర్ నాట్ టీమ్మేట్స్, వీఆర్ లోన్ ఫైటర్స్. అవునా కదా? సో ఇతను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలాగ ఉండాలంటే అంటే టీం వర్క్ మనం చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్లో. ఆ టీం వర్క్ని బేస్ చేసుకుని చేసే పనుల్లో మనం ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కానీ మనం టీం వర్క్ చేయట్లేదు. యాక్చువల్గా టీం వర్క్ అన్నది మనకి అంటే ట్రస్ట్ లేదనమాట, ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేకుండా పోతుంది. ప్లస్ మన క్రిటికల్ థింకింగ్ కూడా ఉండట్లేదు. చేసిందే చేయడం, ఒకటి చేసిన దాన్ని కాపీ చేసి చేయడం, ఇవే తప్ప మనం సొంతంగా క్రియేట్ చేసి ఏదైనా వ్యాపారం కానీ లేకపోతే ఏదైనా పని కానీ మనం చేయడం లేదు. అవునా కదా? సో దీని తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ తర్వాత అతను మన స్టార్టప్ ఈకో సిస్టమ్ గురించి చెప్పారు. ఇండియాలో స్టార్టప్ ఈకో సిస్టమ్ కూడా ఎలాగుందంటే, అంటే స్టార్టప్ అంటే బిజినెసెస్ కూడా, స్టార్టప్తో పాటు ఎంటైర్ బిజినెస్ అట్మాస్ఫియర్ ఎలాగుంది, ఈకో సిస్టమ్ ఎలాగుందంటే వెస్టర్న్ కల్చర్ నుంచి చూసి అక్కడ ఏం నడుస్తుందో దాన్నే తెచ్చి ఇండియాలో కాపీ చేయడం. 99% ఆఫ్ ఇండియన్ స్టార్టప్స్ ఆర్ కాపీడ్ ఫ్రమ్ ద వెస్టర్న్ స్టార్టప్స్. అంటే వెస్టర్న్ స్టార్టప్ నుంచి చూసి ఒక పెద్ద కంపెనీ ఇక్కడ తయారైంది అనుకోండి, దాన్ని చూసి మళ్ళీ ఇంకో 10-15 స్టార్టప్లు మళ్ళీ తయారవుతున్నాయి. అల్టిమేట్లీ కాపీయే కదా. మన దగ్గర ఆ మాత్రం కెపాసిటీ కూడా లేదా సొంతంగా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని మీద పనిచేయడం. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ అన్నది ఉన్నది చూడండి, పొల్యూషన్ ఒక చాలా పెద్ద ప్రాబ్లం, ట్రాఫిక్ అన్నది ఒక పెద్ద ప్రాబ్లం. వాటిని సాల్వ్ చేయడానికి వెళ్తే మనకి ఇనీషియల్గా డబ్బులు రావు. దట్ హ్యాస్ టు బి ఫండెడ్ బై గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవ్వాలి, అప్పుడే సంథింగ్ విల్ హ్యాపెన్. సో ఐ థింక్ ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ అతను చెప్పింది. మనం కాపీ చేస్తున్నాం తప్ప మన సొంతంగా ఇన్నోవేట్ చేసి
లేదా ఏదైనా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని మీద పని చేయడం అన్నది చాలా తక్కువైపోయింది. దాని తర్వాత ఐ హ్యావ్ ఆల్ ద టాయ్స్ యట్ ఇట్ డజంట్ మేక్ మీ హ్యాపీ. అతని దగ్గర అన్ని టాయ్స్ ఉన్నాయంట. అతని దృష్టిలో టాయ్స్ అంటే ఏంటంటే సూపర్ కార్స్, లెంబోర్గిని ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా, మన ఎన్టీఆర్ ప్రభాస్ దగ్గర ఉన్నాయి కదా, అటువంటివి ఇతనికి టాయ్స్. యాట్స్ ఉంటాయి కదా, సముద్రంలో యాట్స్, ఏరోప్లేన్లు, ప్రైవేట్ జెట్లు, ఇవన్నీ ఇతని దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఇతనికి టాయ్స్, మనకి యాస్పిరేషన్. కానీ ఇవన్నీ ఉన్నా కూడా అతను హ్యాపీగా లేరు. అంటే ఇవన్నీ అతనికి హ్యాపీనెస్ని ఇవ్వంట. అంటే కొన్న అంటే మనకు కూడా చూడండి, ఏదైనా వస్తువు కొన్నప్పుడు, ఏదైనా గ్యాజెట్ కొన్నప్పుడు ఇనీషియల్గా చాలా సంతోషంగా ఉంటుంది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఎక్సైట్మెంట్ పోతుంది కదా, ఇతను కూడా అదే చెప్తున్నారు. బట్ వాట్ మేక్స్ అస్ హ్యాపీ అంటే అతని ప్రకారం హ్యూమన్ రిలేషన్స్ అంట. అండ్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ వాట్ కమ్స్ విత్ అస్ అని అతను చెప్తున్నారు. సో ఇవన్నీ ఉండాలి, బట్ ఇవే అంతా కాదు. ఓకే, మన హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందంటే మన రిలేషన్స్లో. దాని తర్వాత సెల్లింగ్ మీద కూడా అతను, సెల్లింగ్ అంటే మనం అమ్ముతాం కదా, అమ్మడం మీద కూడా అతను ఇన్సైట్స్ ఇచ్చారు. ఏంటంటే జనరల్గా మనం ఎప్పుడైతే అమ్మడానికి వెళ్తామో మన ప్రోడక్ట్ బెనిఫిట్స్ అన్నీ చెప్తాం, వాటికి ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్తాం. కానీ సేల్స్ చేసే పద్ధతి అది కాదంట. ఏంటంటే వీ హ్యావ్ టు లిసన్. అంటే ఎదటోడుని మనం వినాలంట. విని అతని ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని దాని ప్రకారం మనం అతనికి పిచ్ చేస్తే డెఫినెట్గా సేల్స్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో సేల్స్ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు లిసన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్. ఓకే, దాని తర్వాత డోంట్ డూ కాంపిటీషన్ అంట. కాంపిటీషన్ చెయ్యొద్దు అంటున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ సక్స్ అండ్ ఇట్ బ్రింగ్స్ అస్ డౌన్. కాంపిటీషన్ మనల్ని కిందకి తీసుకొస్తుందంట, మన పైకి ఎదగడానికి అవకాశం ఇవ్వదు. సో కాంపిటీషన్ చేయకపోతే, ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో కాంపిటీషన్ చేయకపోతే ఏం చేయాలి? ఇతని ప్రకారం కొలాబరేట్ చేయాలంట. కొలాబరేట్ అంటే ఎలా చేస్తాం ఏంటి అంటే, ఎవరైతే మన కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళతో టీం వర్క్ ఏదైతే మన ఇండియాలోనే లేదు. ఎప్పుడైతే మనం మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారండి, వాళ్ళిద్దరూ ఒకవేళ కొలాబరేట్ అయ్యి కానీ అమ్మితే దే కెన్ క్యాటర్ టు ద లార్జర్ సెగ్మెంట్, ఎక్కువ ఏరియాలో అమ్మొచ్చు అండ్ ఈవెన్ మేక్ ప్రాఫిట్స్. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఏరియాలో అమ్మడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ కాంపీట్ చేసుకుని క్రెడిట్ అంటారు, అదంటారు, ఇదంటారు, అవి లాసెస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్చువల్లీ ఒక ప్లాంట్ షట్ డౌన్ కూడా అయిపోతుంది. సో హోప్ ఈ ఇన్సైట్స్ మీకు కొంచెం ఏదైనా ఒక వాల్యూ యాడ్ చేస్తుందని. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like it, share it and subscribe to this channel. Thank you.